దయచేసి ఆదివారం ఆరాధన మరి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించబోతున్నాము కనుక దయచేసి తమెల్లరూ కూడా మీ పనులు త్వరగా ముగించుకొని త్వరపడి దేవుని సన్నిధానంలోకి విచ్చేసి జీవము కలిగిన దేవుని మాటలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరిట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. ఇలా మరి ప్రారంభ ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి వచ్చిన వారందరూ తలల మంచి మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపమైన ప్రేమికుల తండ్రి, ఈ శ్రేష్టమైన అమూలమైన విలువైన ఘనమైన నామమునికై నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మహాదయను బట్టి, నీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ ఆరాధన బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు నీ పక్షముగా పాటలు పాడబోతుండగా నీ బిడ్డల స్వరాలు మీరు ముట్టండి. మాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకోండి నాయన. ఆరాధనలో మీరుండండి. ఆరాధన జరుగుతుండగా నీ పరిశుద్ధాత్మతో నింపి నీ పరిశుద్ధాత్మ చేత బలపరచండి నాయన. నీ కృప, నీ కాపుదల, నీ కనికరము ప్రభువా సంఘం మీదను బిడ్డల మీద మీరు అనుగ్రహించి మీరు సహాయం దయచేయమని ఈ ఆరాధన ద్వారా మేము తగ్గించబడాలి ప్రభువా. నీ నామము హెచ్చించబడాలి. నీ నామము హెచ్చించబడినట్టుగా ఆరాధన మీరు జరిగించండి. ఈ కృప చేత మీరు మరుగుపరిచి భద్రపరచమని తోడుగా ఉండండి ప్రభువా. నీ సన్నిధిలో, నీ సంఘములో ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, అద్భుత కార్యములు, సూచక్రియలు మీరు జరిగించండి. మీ నామ మహిమార్థముగా ప్రభువా ఆరాధన మీరు జరిగించమని, కృప చేత బలపరచుమని, తోడుగా ఉండమని మా కొరకై త్వరగా రాబోతున్నటువంటి యేసయ్యా శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇలా మరి పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని గణపరిచి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. అందరికి వచ్చే పాట అందరం కలిసి ప్రభు సన్నిధిలో మరి పాటలు పాడుకున్నాం. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. నా
Baby.
మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా. సుధులు చిందు నా నామమును భూమిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా. సుధులు చిందు నా నామమును భూమిని నేను చాటెదా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా. ఎంతవరకు కాచినే దేవనుడి నీ కృపా.
హల్లెలూయా. నీవుండే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వెంటానేసయ్యా. నీవుండే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను వెంటానేసయ్యా. నీ మాట చాలయ్యా,
పాడుకొని ప్రభుని కనపరిచాం. మనం ఆరాధన చేసుకుందాం. వంచండి, కలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రభు అంటున్నారు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. హృదయపూర్వకమైన ఆరాధన ప్రభువుకి ఇష్టం. హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. దావీదు మహారాజు ఆరాధన చేశాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంలో సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమని ఆయన హృదయపూర్వకంగా ప్రభు వారిని దేవాది దేవుని గర్భించినట్టుగా నీ హృదయంలో కూడా పరిశుద్ధ ఆత్మదేవునితో నువ్వు కూడా చెప్పాలి. పరిశుద్ధ ఆత్మదేవుడా, నేను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నేను ఆరాధించే శక్తిని దయచేయమని నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవాలి. అందరూ కూడా ఎవరు కూడా మౌనం ఉండదు. అందరూ నోరు తెరిచి గట్టిగా వారి సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మదేవ, అయ్యా మీరు నన్ను నాటండి, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి. పరిశుద్ధ ఆత్మలో భాష వరం, ప్రవచన వరం, ప్రార్థన వరం, నానా విధమైన వారు ఉన్నాయి కదయ్యా. ఆ కృప వరం నాకు దయచేయమని హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 నీ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 రాజుల రాజు నీ స్తోత్రం, ప్రభువుల రాజా నీ స్తోత్రం. అయ్యా, అయ్యా, మేము ఆత్మను ఆత్మబలానికి ఆత్మపూర్ణంగా చేయాలి. ఆత్మపూర్ణంగా బలపరచండి అయ్యా. అయ్యా, పరిశుద్ధ ఆత్మను అయ్యా మమ్మల్ని అభిషేకించండి అయ్యా. అభిషేకించండి. ఆత్మ వరాలు, ఆత్మ బలాలు, ఆత్మ నింపుదలకు దయచేయాలి అయ్యా. నోరు తెరిచి గట్టిగా దేవుని స్తోత్రం, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీ స్తోత్రం, నీ స్తోత్రం, నీ స్తోత్రం, నీ స్తోత్రం. ప్రేమించేదని అధికముగా ఆరాధించు, ఆశపెట్టు. ప్రేమించేదని అధికముగా ఆరాధించు, ఆశపెట్టు. పూర్ణ మనసుతో
వచ్చండి. దేవుడారా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ వరాలు మనకి ఇచ్చినందుకు, పరిశుద్ధాత్మ ఫలాలు మనకి ఇచ్చినందుకు ఆ పరమంతున్న మహామహిళ దేవునికి చెప్పండి. దేవుడికి అంతేకాదు, దేవుడి దాసులు దేవుడు మనం చేస్తే దివ్యమైన శ్రేష్టమైన అత్యమూల్యమైన గూఢమర్మాలు జుండె దానికన్నా మాధుర్యమైన మకరందముతో కూడిన మాటలు మనకు దేవుడు వివరించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు తన దాసును మరుగు చేసి మనతో మాట్లాడినట్లుగా ఎవరికి ఎవరు సుమనదో ఆ మాటలు ఎవరు హెచ్చరించినట్టుగా బలపరిచినట్టుగా రెండు హస్తాలు చాచి దేవునికి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం. ఇలా రావలసిన తన బిడ్డలను సంఘ బిడ్డలను ప్రాంత ప్రజలను దేవుడు నడిపించి దేవుడు తోడుకొని దేవుడు తీసుకొని వచ్చినట్లుగా దేవుడు దావీదు కీర్తన ద్వారా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని బాధపరచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్య నుండి గొప్ప కార్యము జరిగించి సహాయం దయచినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. వందనాలు తండ్రి ప్రభా, ఈ ఉదయకాల ఈ ఆరాధనలో మమ్మల్ని నడిపించి నీ సన్నిధానంలో గడపడానికి తండ్రి ప్రభా, గొప్ప దేవుడు యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఎంత మంచి దేవుడు మంచి కాపురవ యేసయ్య. అయ్యా మేము బ్రతుకున్నామంటే నీ కృపా నీ జాలి నీ ప్రభా సహాయం చేయనా. అయ్యా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నానా ప్రభా నీ సన్నిధానంలో మేము గడపడానికి తండ్రి ప్రభా సహాయం చేయమని అడుగుతున్నాం. దేవానికి వందనాలు. అయ్యా పడిపోయిన పాతాలు లేవనెత్తుతానంటున్నావు తండ్రి ప్రభా. అయ్యా నీ సన్నిధానంలో ప్రార్థించలేక మేము ఎలా ఉన్నామో తండ్రి ప్రభా నీకు తెలుసయ్యా. తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ ఆరాధనలో నువ్వు ఉండ తండ్రి ప్రభా మహిమకరంగా జరిగించయ్యా, దేవునికరంగా జరిగించమని అడుగుతున్నానయ్యా. నీ వాక్యము నాయన అమూల్యమైనది తండ్రి ప్రభా, మేము ధరించుకునేవారుగా దయచేది నీకు వందనాలు స్తోత్రాలయ్యా. తిరగలేసే మీ గ్రహించలేదు లోబడే మనసు నాయన నీ ఎదురుపై భద్రగా నడవడానికి నీ కృపను అనుగ్రహించయ్యా. అయ్యా సత్యమునమే మార్గమునమే జీవమునైనా నీ జీవించాల పూటలతో నింపయ్యా బిడ్డలకు తండ్రి ప్రభా సహాయం చేయనా. అయ్యా అయ్యా నీ సన్నిధానంలో మేము ఎలా గడపాలో ఎలా మాట్లాడాలో మాకు నేర్పయ్యా నడిపించయ్యా. సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. నీ బిడ్డలు నడిపించయ్యా, నీ ప్రజలు నడిపించయ్యా. నూతన బిడ్డలు నడిపించు, సగ బిడ్డలు నడిపించు, సగ బిడ్డలతో మాట్లాడయ్యా. యేసయ్యా నువ్వు మాట్లాడగల దేవుడు అయ్యా. వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయేమో తండ్రి ప్రభా, వాళ్ళతో మాట్లాడయ్యా. యేసయ్యా నీకు వందనాలు. హృదయాల కదలొచ్చిపడాలయ్యా. మారాని సన్నిధానంలో నీ కృపను అనుగ్రహించయ్యా. నీకు వందనాలు. అయ్యా నీకేమిచ్చి మేము నీ రుణం తీర్చుకోగలమయ్యా. స్తోత్రాలయ్యా. అయ్యా 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 తగిన దేవుడు అయ్యా, ప్రేమ కృపా కరికరము గల్లా దేవుడు అయ్యా. స్తోత్రాలు ప్రభా, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నమ్మదగిన సమస్తము సాధ్యమని అంటున్నావు అయ్యా. సాధ్యపరిచే దేవుడు అయ్యా. వందనాలు తండ్రి ప్రభా. అయ్యా గౌరవించున్నానా అయ్యా సన్నిధానంలో మేము ప్రార్థించుకోవడానికి మా సహాయం చేయండి. పడిపోతున్నామా జారిపోతున్నామా తండ్రి ప్రభా. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకేసయ్యా. నీకు దయగల దేవుడు అయ్యేసయ్యా. నీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా అయ్యా ఈ
సన్నిధానంలో తండ్రి ప్రతి బిడ్డ రావడానికి నీ కృప కల్పించాయా. ఈ ప్రాణ ప్రజలు మార్చాయా. ఈ చుట్టుపక్కల గ్రామాల బిడ్డలు నడిపించాయా. అయ్యా సాయం చేయనైనా ఎవరి బిడ్డలు కూడా జ్ఞానం చేసుకోవాలా. అయ్యా రక్షించబడాలయ్యా. నీ సన్నిధానంలో నడవాలి. అయ్యా విగ్రహారాధన బిడ్డలు కూడా మార్చాయా. మార్చగల దేవుడు అయ్యా. ఎటువంటి మనుషులైనా మార్చగల దేవుడు అయ్యా. నీ సహాయం లేదు మేము చేయలేము. నీ సహాయం కావాలయ్యా. నువ్వు కావాలయ్యా. ముందు నువ్వు కావాలయ్యా. వందనాలయ్యా. కాలంలో నాన్న యుద్ధం చేసే దేవుడు నువ్వయ్యా. మా పక్షాన్ని అయ్యా ముందుండి అయ్యా నడిపించే దేవుడు నాయకుడు సహాయం చేయమని అడుగుతున్నానయ్యా. వందనాలు స్తోత్రాలు. కాలారథంలో తండ్రి ప్రభా నువ్వు ఉన్నావయ్యా. అయ్యా మాతో మాట్లాడయ్యా. నీ ముఖ దర్శనం నీ వాకులు దయచే. నీ మాటలు దయచే తండ్రి ప్రభు. దేవా నీ పాదాలు వందనాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. 6వ మాసంలో నాయన అయ్యా అక్కడ ప్రార్థనలో మమ్మల్ని నిలబెట్టావయ్యా తండ్రి ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ తండ్రిని మాకు ఇచ్చిన దేవుడు అయ్యా. కృపనిచ్చిన దేవుడు అయ్యా. ఎంతమంది తండ్రి మా కళ్ళ ముందే తండ్రి ఇలాంటి చూసిన వారు ఇలా కాకుండా మారిపోయారయ్యా తండ్రి ప్రభా. అయ్యా మా ప్రాణం ఉన్నంత వరకు నేను స్థుతించుకునే భాగ్యం మాకు దయచేయండి. అలాంటి మాకు ప్రయాస నడిపించాయా. అయ్యా సాయం చేయమని అడుగుతున్నాను. నేను వరుసగారికి ప్రార్థించుకునే బిడ్డలు కదా ఎవరైతే పరిశుద్ధపరచాయా. నీకు అద్భుతాన్ని పయాసయ్యా. నీకు పరిశుద్ధతని పయాసయ్యా. పరిశుద్ధుడు అయ్యా. మేము కూడా పరిశుద్ధుగా దైవజనుడు వర్తమానం చెబుతున్నాడు. అది విని గ్రహించేవారు కదా లోబడేవారు కదా ఎందుకు భయభద్రంగా నడటానికి నీ కృపను అనుగ్రహించండి. అమూలమైనది నాయన. స్వచ్ఛమైనది స్వచ్ఛమైన మార్గములకు మమ్మల్ని నడిపించండి. నీతి న్యాయముల గల దేవుడు యథార్థ హృదయాలతో మమ్మల్ని స్తుతించుకునే సాయం చేయమని నీ కృపను అనుగ్రహించాయా. నీ బిడ్డలు నడిపించాయా. నీ ప్రజలు నడిపించాయా. నీకు వందనాలు. దావీదు గీతలో చదువుతుండు కదా. మేము కూడా పలకటానికి నీ కృపను అనుగ్రహించాయా. జ్ఞాపకం చేస్తే ఎంత దయగల దేవుడు. శాంతి సమాధానాలు దయచే. ప్రతి కుటుంబంలో నెమ్మది కలుగు దయచే. ప్రేమ దయచే. దేవానికి వందనాలు. ప్రేమతో నింపయ్యా. యేసయ్యానికి వందనాలు. ప్రేమ లేదు ఎంతమైన అవుతండి ప్రభా. ఎంతమంది వాటికి మేము పరిగెత్తగా తండ్రి ప్రభా. నీ సన్నిధానంలో మేము గడపడానికి వందనాలు స్తోత్రాలు. ప్రార్థన ఆలకించయ్యా. ప్రార్థన ఆలకించి ప్రతిఫలం తెచ్చామని విడుచుకోనయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోవడానికి అయ్యా త్వరగా రాన్న యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి 6వ మాసంలో ఆఖరి పునరుద్ధానంలో దేవుడు మనల్ని ఉంచాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మన కథ ప్రకారం అందరూ లేచి నిలబడి దావీదు కీర్తన మనం చదువుతున్నాం.
89వ కీర్తన 21వ చరణం నుండి 30వ చరణం వరకు మనం చదువుతున్నాం. మన చెల్లి సుజాత చదువుతుంది. అందరూ ఈ మాటలు పలుకుదాం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును. నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడదొక్కెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస సత్యము నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చరింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టెదను. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతముగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతన్ని సంతానమును ఆకాశమునంతటి వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులు ఆచరింపని ఎడల దేవుడు మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిజంగా ఈ భయంకరమైన ఎండలో, ఈ పొరమడి గాలులో దేవుడు మనందరినీ ఇంతగానో క్షేమముగా కాపాడాడు. ఈ దినపత్రికలు చూస్తే వార్తలు వింటే పిలుపు చనిపోతున్నా, బాహ్యులుగా మారిపోతున్నా, అటు ఏది కూడా మనకు అంటకుండా మనకు రాకుండా దేవుడు తన రెక్కలతో కప్పి మనందరినీ భద్రపరిచాడు. అందరు బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదివినటువంటి వాక్య భాగంలో 23వ వచనం చదవండి. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టిన వారిని మొత్తెదను. చరా అతని మీద పగబట్టిన వారిని ఏం చేస్తారు? మొత్తుతాను. దేవుని పిల్లలమైన మనం దేవుని సహవాసం కలిగి జీవిస్తున్న మన జీవితాలలో మన శత్రువులు ఉంటారు. ఎంత భక్తిగా ఉంటున్నామో అంతమంది శత్రువులు సాతాను మన మీదకి రెడీ చేస్తూ ఉంటాడు. మనం ఏం మాట్లాడాం, ఏమనం, కానీ పలికేవారు, పలకరించేవారు, పిలిచేవారు క్షణంగా
ఆగిపోతాడు. పలకడు, పిలవడు, ఎదురొచ్చినా కూడా మాట్లాడడు. అని దేవుని పిల్లలమైన మనకి ఎంతో బాధ. అక్క నేనేమనలేదే, అమ్మాయి నేనేమనలేదే, ఎందుకు నాతో పలకట్లేదు ఇలా వారి మనస్సులను సాతాను మన మీదకి విరోధముగా పురుగుతూ ఉంటాడు. మన మీద పగబట్టునట్లుగా వారి హృదయాలను కాఠిన్యముగా మారుస్తూ ఉంటాడు. అది మన తప్పు కాదు. సాతాను గారు వారిని వశపరుచుకున్నాడు. కారణం ఏంటంటే వారిలో దేవుని భయం లేదు, వారిలో దేవుని భక్తి లేదు, వారిలో దేవుని అందరి విశ్వాస జీవితము మచ్చుకైనను లేదు. కాబట్టి సాతాను స్వాధీనంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు వాళ్ళు అంటే మనోళ్ళే, మనకు విరోధులుగా మారుతున్నవారు. మనకు విరోధులుగా సాతాను వారిని ఏం చేస్తుంది? చెత్తపరుస్తుంది. కాబట్టి వారి గురించి వారు మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుడు చూసుకుంటాడు. మనం ప్రార్థన చేయటమే, మనం ప్రభు దగ్గర మొరపెట్టడమే. అయ్యా అక్క నాతో చాలా బాగుండేది, కానీ ఇప్పుడు ఎందుకో పలకట్లేదు. ఆ యాంటీ చాలా బాగుండేది, ఇప్పుడు ఎందుకో చూసినా కూడా వందనాలు చెప్పట్లేదు. ఆ పెద్దమ్మ నాతో చాలా సరదాగా ఉండేది, ఎందుకో నాతో సరైనటువంటి అవగాహన లేకుండా ప్రవర్తిస్తుంది అని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయటమే. అట్లయినా అలాగా మనం చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉంటాడు, మనతో ఉండి మనకు సహాయం చేస్తాడు, మనతో ఉండి మనలను దేవుడు ఆదుకున్నవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న దృష్టాంతాన్ని జ్ఞాపకం చేస్తారు. చాలా శ్రేష్టమైన మాటలు చదివిన వాక్యంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అతని మీద పగబట్టిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మొత్తుతాడు. ఇశ్రాయేలు ప్రజలకు యాజకత్వం చేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుని మందిరములు అతి పరిశుద్ధ స్థలములో ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు, ఇశ్రాయేలు ప్రజల ఆరోగ్యము కొరకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి యాజకత్వం చేస్తున్నటువంటి యాజకుడు బిలాము. ఇశ్రాయేలు ప్రజల యొక్క పాప పరిహారం పోవునట్లుగా నైవేద్యాలు దేవునికి అర్పించేవాడు, దహన బలులు దేవునికి అర్పించేవాడు. అలాంటి బిలాము అమోనీయుల మాటలు విన్నాడు, ఫిలిష్తీయుల మాటలు విన్నాడు. అమోనీయులు ఫిలిష్తీయులు అతనికి డబ్బాసులు చూయించారు, ధనాన్ని ప్రేరేపణ ద్వారా మాట్లాడి వశపరుచుకున్నారు. దైవ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజల క్షేమము కొరకు పాటుపడవలసినటువంటి బిలాము ఏం చేస్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను శపించు నిమిత్తమై ఏంటి బిలామును దేవుని ప్రజల మీదకు సాతాను అనబడే అమోరీలు ఫిలిష్తీయులు పురుగొలుపుతున్నారు. ఎంత భయంకరం కదా! వారి మాటలకు లోబడ్డాడు, అలవచ్చాడు. అలవచ్చి ఆశపడి డబ్బుకు కక్కుర్తిపడి ఇశ్రాయేలు ప్రజలను చెప్పించు నిమిత్తమై
తన గాడిదను తీసుకుని గాడిద మీద కూర్చొని ప్రయాణం చేస్తా ఉన్నాడు. అతడు వెళ్ళే మార్గము వంకర మార్గం, అతను వెళ్ళే త్రోవ దేవునికి ఇష్టం కాదు, దేవునికి ప్రీతికరం కాదు, దేవునికి నచ్చిన రీతిలో లేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన దూతను తాను వెళ్ళే మార్గములకు ఎదురుగా ఉండునట్లుగా ఆజ్ఞాపించాడు. ఖడ్గ జ్వాలలతో కూడినటువంటి అగ్ని జ్వాలలతో కూడినటువంటి ఖడ్గమును పట్టుకొని తాకు ఎదురుగా దూత నిలబడింది. అది బిలాము కనబడట్లేదు, గాడికి మాత్రమే కనబడుతుంది. లేదా అతని వెళ్ళే త్రోవలన్నీ ఈ దూత తప్పించి ఇరుకైన పొందులోనికి, ఇరుకైనటువంటి త్రోవలోనికి బిలామును తీసుకుని వెళ్ళి 2 గోడల మధ్య బిలాము ఏం చేసింది? మొత్తి వేసింది. అతని కాళ్ళు ఎముకలు విరిగిపోయినాయి, గాయపరచబడ్డాయి. అతనికి విరోధముగా ఎవరు ఏం చేయడానికి ప్రయత్నించినా మనం ఆరాధించే దేవుడు, జీవము కలిగిన దేవుడు చూస్తూ ఉండనే వాడు మరేం చేస్తాడు? బిలామును మొత్తినట్టుగా మన విరోధులను దేవుడు మొత్తి వేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆత్మీయతగా ఉండాలి, చాలా భక్తి కలిగిన జీవించాలి, చాలా విశ్వాస జీవితాన్ని మనము కలిగి జీవించువారుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కాపుదల దేవుడు మనతో ఉంచుతాడు, దేవుని ప్రసన్నత దేవుడు మనతో ఉంచుతాడు, దేవుని కృప దేవుడు మనతో ఉంచుతాడు, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు దేవుని పిల్లలమైన మనతో ఉంచుతాడు. ఇలా మనకు ఎవరు కీడు చేయ ఉద్దేశించినా దేవుడు ఒప్పుకోరే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని ముగితే దేవుని కనుగుడ్డు ముట్టినట్లే. అర్థమైందా? మన మీద వారు ఏ ప్రయత్నం చేసినా దేవుడు దానిని సఫలం కానివాడు. ఇలా దేవుని పిల్లలమైన మనలను దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. కనుగుడ్డును కనురెప్ప కాపాడినట్టుగా దేవుని పిల్లలమైన మనలను దేవుడు కాపాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, ఎన్నిసార్లు ఎన్ని మార్లు దేవుడు మనల్ని కాపాడాడు కదా. ఎంత బలహీనత నుండి, ఎంత రోగం నుండి, ఎంత కష్టం నుండి, ఎంత నష్టం నుండి, ఎంత ఇరుకు ఇబ్బందుల నుండి దేవుడు మనలను క్షేమముగా కాపాడాడు కదా. దేవుని కాపుదల చాలా ఉన్నతమైనది, దేవుని కృప చాలా ఉన్నతమైనది, దేవుని మహిమ చాలా ఉన్నతమైనది. దానికి మనం లోబడి జీవించువారుగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడు, బైబిల్లో ఒక మాటను తలంపు చేస్తాను, దయచేసి చదివి సహాయం చేయండి. ఇదే దావీదు రాసిన సంకీర్తన 2వ కీర్తన 9వ చరణం చదవండి. 2వ కీర్తన 9వ చరణంలో చాలా అద్భుతమైన మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండలు పగలు కొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా
వర్ధిల్లనే వర్ధిల్లాలి. దేవుడట మన మీద కూర్చో వారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడు? మట్టి కొండ పగలగలిగితే ఎన్ని మొక్కలైందో తెలియదు, ఎన్ని మొక్కలైందో తెలియదు. మట్టి కొండ పగులు కొట్టినట్లుగా పగలగొట్టి ముక్క చక్కలుగా దేవుడు వారిని మార్చి వేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, దేవుని పిల్లలమైన మనం దేవునికి భయపడి మనం బ్రతకాలి. దేవుని అందరి విధేయత కలిగి మనం బ్రతకాలి. అప్పుడే మనకంటూ విరోధులను దేవుడు మన ముందుకు రానివ్వడు. అందుకని 91వ కీర్తనలో చక్కని మాట, నువ్వు అగ్నిలో నడిచినను జ్వాలలు నిన్ను కాల్చవు, నువ్వు నదులలో నడిచినను జ్వాలలు నిన్ను ఉంచవు. ఇలా దేవుడు మనతో ఉండగా అన్నిటిని దేవుడు మనకి ఏం చేస్తాడు? స్వాధీనపరుస్తాడు. అన్నిటినీ అగ్నిని స్వాధీనపరుస్తాడు, ప్రజలను స్వాధీనపరుస్తాడు, నీటిని స్వాధీనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు దేవుడు మనలను ఎన్ని అపాయముల నుండి, ఎన్ని మారులు స్థితిగతుల నుండి దేవుడు మనలను కాపాడాడు కదండి. అలాంటి దేవునికి మనము లోబడి మనం జీవించాలి. అలాంటి దేవునికి యథార్థత కలిగిన వారుగా మనం జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళందరూ దేవుని పిల్లలు. వారి మీద పగబెట్టినటువంటి వారిని దేవుడు ఏమాత్రం క్షమించలే. రాజులు కూడా మార్పు చెందా, రాజులు కూడా మారిపోయా. ఆమేన్, హల్లెలూయా. అని రాజు